హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే బలి తీసుకుంటున్న పొలిమేరు పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 మన ఛానల్లో ఉంది. ఇక్కడ పైన కార్డ్స్లో కూడా వదిలేస్తున్నాను. ఖచ్చితంగా దాన్ని చూడండి. దాన్ని చూసిన తర్వాతే ఇది మీకు అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. మనం పార్ట్ 1లో చెప్పుకున్నాం కదా, ఒక ముసలావిడ తర్వాత ఒక పొలంలో ఒక ఆయన చనిపోయారని చెప్పి. అది జరిగిన తర్వాత కూడా ఊర్లో కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయన్నమాట కొంతమందికి. అవేంటో ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం. అలా జరిగిన ఒక 2-3 రోజుల తర్వాత ఒక ఇంటి దగ్గర ఆ ఇల్లు ఎక్కడుందంటే, ఇప్పుడు ఆ పొలిమేర ఉంది కదా, ఆ పొలిమేర నుంచి ఒక 100 అడుగుల దూరంలో ఒక వీధి ఉందన్నమాట. అదే స్టార్టింగ్ అనమాట. ఆ వీధిలో ఒక ఇంట్లో ఈ సిచ్యువేషన్ జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే, నైట్ అందరూ పడుకున్నారు. అందరూ వచ్చేసి ఇంట్లో పడుకున్నారు. ఒక ఆయన మాత్రం, వాళ్ళ ఇంట్లో ఉండే ఒక ఆయన మాత్రం బయట మంచం వేసుకొని పడుకున్నాడు. వాళ్ళ ఇంటి చుట్టూ మామూలుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక వీడియోలో, ఏమని తడికెలు వేసుకుంటారు పల్లెటూర్లలో ఉండే వాళ్ళు ఎక్కువ అని. అంటే అడవికి వెళ్ళి ఒక రకమైన మొక్కలు ఉంటాయన్నమాట. అవి తీసుకొని వచ్చి కట్టెలతో వాటిని తడికెలాగా తయారు చేస్తారు. అవి ఇంటి చుట్టూ వాళ్ళ స్థలం ఎంతవరకు ఉందో అంతవరకు వాటిని వేసుకుంటారనమాట. వేసుకొని వాళ్ళు వెళ్ళేదానికి వచ్చేదానికి కూడా దారి పెట్టుకొని, దారికి కూడా డోర్ లాగా ఒక తడిక పెట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళు రావాలన్నా పోవాలన్నా ఆ తడిక తీసి పక్కన పెట్టేసి వెళ్తూ వస్తూ ఉంటారు. నైట్ టైమ్స్ ఆ తడిక పెట్టేస్తారనమాట, ఎవరు రాకుండా లోపలికి. అలా ఆయన ఏం చేశాడు, అందరు లోపల పడుకున్నారు, ఈయన మాత్రం బయట పడుకున్నాడు. అంటే వాళ్ళ స్థలంలోనే తడిక వేసేసుకొని ఆ కాంపౌండ్లో పడుకున్నాడు అనమాట. పడుకున్నాడు. బాగా సగం రాత్రప్పుడు ఆ తడిక ఎవరో తీస్తున్నట్టు చప్పుడైందంట. ఏంటబ్బా ఎవరు ఈ టైంలో అని చెప్పి ఆయన దుప్పటి మొత్తం ఫుల్గా కప్పుకున్నాడంట. కొంచెం చలిగా ఉందంట, ఆ సీజను చలిగా ఉండే సీజన్ అంట. అలా పడుకొని ఉన్నాడు. తడిక చప్పుడవుతుంది. ఈ టైంలో ఎవరు అని చెప్పి అలా జస్ట్ ముఖం పై నుండి దుప్పటి అలా తీసి అలా చూశాడంట. తలెత్తి చూస్తే తడిక కంటే హైట్గా ఒక మనిషి ఉన్నాడంట. అసలు మనిషి కాదంట, దెయ్యమంట. క్లియర్గా కనపడిందంట. మనిషి కంటే హైట్ ఉందంట, నల్లగా ఉందంట, జడలు వేలాడుతున్నాయంట. కళ్ళు మాత్రం ఎర్రగానే అగ్నిప్పులు ఉన్నట్టున్నాయంట, ఎర్రగా. అలాగే గుడ్లు పెద్ద పెద్దగా, కళ్ళు బయటికి పొడుచుకొని వస్తే ఎలా ఉంటాయి అలా ఉన్నాయంట. చిన్నగా తడికి తీస్తుందంట. ఈయనను అది గమనించలేదు. ఈయన పడుకోన్నాడు, చూసింది అంతే. లోపలికి రావాలని చూస్తుందంట అది. ఈయన తల బయటికి తీసి చూస్తున్నాడు దుప్పట్లో నుంచి. ఈయనుండి భయపడిపోయాడంట. అప్పుడే ఆయనకు ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయంట. గూస్ బంప్స్ అంటారు కదా, అలా వచ్చేసి ఒళ్ళంతా వణుకుతోందంట. ఆ భయంలో ఏ అని అరిచాడంట. లోపలికి వస్తుంది కదా, భయంతో మనం దొంగలు అలా వస్తుంటే ఎలా అరుస్తాం, ఆ విధంగా అరిచేశాడంట. అరచగానే అది తడిక తీయడం ఆపేసి ఆయన దిక్కు చూసిందంట. ఆయన దిక్కు చూసి అలాగే రోడ్డు పైన వెళ్తూ చూస్తుందంట. అది తడిక కంటే హైట్ ఉందంట. రోడ్లో వెళ్తుంటే మొత్తం క్లియర్గా దాని తల మొత్తం కనపడుతుందంట ఆయనకు. అది ఆయన దిక్కు చూస్తూనే వెళ్తుందంట. అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలా చెట్లలోకి వెళ్ళిపోయేదానికి దారి ఉందంట. అంతవరకు కూడా అది ఆయన్ను చూస్తూనే వెళ్తుందంట. అది ముందుకు వెళ్తుంది, వెనక్కి తిరిగి తల వెనక్కి తిప్పి చూస్తుందంట ఆయన్ని. ఆయన గమనిస్తూనే ఉన్నాడంట. అది పోయినంత వరకు ఆయన అక్కడే ఉన్నాడంట, నిలబడుకొని చూస్తున్నాడంట దాన్ని. అది వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ పోయి తలుపు కొట్టాడంట, ఇంటి తలుపు. కొట్టగానే వాళ్ళు ఏంటబ్బా ఈ టైంలో ఎవరు అని చెప్పి తలుపు తీస్తే ఈయన అప్పటికే చెమటలు కారిపోతున్నాయంట. పడిపోయాడంట వాకిట్లో. పడిపోగానే అందరూ ఏమైంది అనగానే, ఈ విధంగా దెయ్యం వచ్చింది, ఖచ్చితంగా ఈరోజు చనిపోతాను అనుకున్నాను, నాకు దానికి ఒక 10 అడుగులు అంతే దూరం, నేను ఈరోజు అయిపోతానని అనుకున్నాను, కానీ అది ఏమో లోపలికి రాలేదు, నేను అరిచేసరికి అది అలాగే వెళ్ళిపోయింది, కానీ నన్ను చూస్తా వెళ్ళిపోయింది అది అని భయపడుతూ గసపోస్తున్నాడంట. ఇంకా అప్పుడు వాళ్ళు సరే లోపలికి వచ్చేసి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అందరూ పడుకున్నారంట. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ అనమాట. ఆ చనిపోయిన తర్వాత, వాళ్ళు చనిపోయారు కదా ఇద్దరు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక వారం తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇది అసలు ఎక్కువ రాత్రి కూడా అవ్వలేదు, బాగా 6:30-7 అంటే అప్పుడప్పుడు చీకటి పడుతూ ఉంది. అలాంటి టైంలో జరిగిందనమాట. రోడ్లో ఒక ఆయన స్కూటర్ వేసుకొని వస్తున్నాడంట. అంటే టీవీఎస్ ఎక్సెల్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి స్కూటర్ ఒకటి వేసుకొని వస్తున్నాడంట. పెద్దగా చీకటి కూడా ఏం పడలేదంట. అప్పుడప్పుడే మసక చీకటి పడుతూ ఉందంట. అదే రోడ్లో ఒక 5-6 మంది కుర్రపిల్లలు కూడా అప్పుడే వెళ్తున్నారంట. అంటే ఆయనకు వాళ్ళకి ఒక 100 అడుగులు దూరం ఉంటుంది. బాగా రోడ్లో కనిపిస్తున్నారంట వాళ్ళు కూడా దూరంగా వెళ్ళేది. ఈయన వస్తున్నాడంట. ఖచ్చితంగా ఆ పొలిమేరు కొంచెం దాటుకొని లోపలికి వస్తే ఆ రోడ్డు కింద నుంచి ఒక వంక వెళ్తుందంట. వంక అంటే వాటర్ వెళ్ళేదానికి ఫ్లోయింగ్ వేస్తారు కదా, చిన్న చిన్న బొంగులు పెట్టి రోడ్డు కింద నుంచి పెడతారు, అక్కడ నుంచి నీళ్లు వెళ్తూ ఉంటాయి.
అలాంటిది ఉందంట అక్కడ. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, నార్మల్గా పల్లెటూరు కదా, అలా వెళ్ళేటప్పుడు అలా ఇలా చూస్తూ ఉంటారు. ఆయన అక్కడికి రాగానే ఏదో తెల్లగా కనబడిందంట రైట్ సైడ్లో. ఏంటబ్బా అని చూస్తే అట్లా వంక సైడ్, అంటే వంక వచ్చే రూట్ అనమాట అది. అలా చూస్తే చెట్ల మధ్యలో ఆ వంకకు అటు సైడ్ ఇటు సైడ్ గడ్డ ఉంటుంది కదా, గడ్డలాగా ఉంటుంది, మధ్యలో నీళ్ళు వస్తాయి కదా. ఒక సైడ్ గడ్డ మీద తెల్లటి మంచం ఉందంట. బాగా చూశాడంట ఆయన. చూస్తే తెల్లటి మంచం అంట, పైనుంచి కింద వరకు మనము దోమలు కరచకుండా నెట్ కట్టుకుంటాం కదా మంచానికి, అలాంటి నెట్టు పైనుంచి కింద వరకు వేలాడుతుందంట. మంచం క్లియర్ కనపడిందంట ఆయనకు. ఆయన చూడగానే ఒకసారి మనసులో అనుకున్నాడంట, నేనంటే పెద్ద ఆయన కాబట్టి సరిపోయింది, ఇదే ప్లేస్లో ఎవరన్నా ఉనింటే వాళ్ళ పరిస్థితి ఏంటి. అయినా ఇప్పుడే ఇక్కడ నుంచే వెళ్ళారు వాళ్ళందరికీ ఇది కనపడలేదు, నాకే కనపడింది చూడు, ఇది దీని టైం అలాంటిది, ఎవరు కనపడాలి అప్పుడే కనపడతాయని ఆయన అనుకోని మనసులో ఇక్కడ ఉండకూడదు ఎక్కువసేపు అని చెప్పి వచ్చేసాడంట. ఇది సెకండ్ ఇన్సిడెంట్. చూసారా, అసలు ఆ ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ అన్నా అర్ధరాత్రి జరిగింది. ఈ ఇన్సిడెంట్ అయితే అసలు ఇంకా పూర్తిగా చీకటి గుంపలేదు, ఆ టైంలోనే ఆయనకు అలా మంచం కనపడింది. ఇది సెకండ్ ఇన్సిడెంట్ అనమాట. ఈ విధంగా ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. వాటిని కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్ లూ తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.